ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది జనసేనలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రెండుసార్లు భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆంజనేయులు చేరికతో భీమవరంలో జనసేనకు కొత్త బలం చేకూరినట్లయింది. అయితే జనసేనలో చేరిక సందర్భంగా పులపర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు భీమవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. అయినా ఆయన్ను కాదని పులపర్తికి వైఎస్ రాజశేఖరరెడ్డి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కనకరాజు సూరిపై 22,000కు పైగా ఓట్లతో పులపర్తి గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలకు ముందు పులపర్తి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై 13,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మరోసారి బరిలోకి దిగగా త్రిముఖ పోటీలో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పులపర్తి కొత్త వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ వెళ్లి పవన్ను కలవడంతో అంతా ఆయనే జనసేన తరపున భీమవరం అభ్యర్థి అని అనుకున్నారు. పైగా పొత్తులో భాగంగా భీమవరం స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటుంది. టీడీపీ నుంచి ఉండి టికెట్ ఇస్తే జనసేనలో చేరాలనుకుంటున్న పులపర్తికి రెండు పార్టీల నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయితే భీమవరంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తనకు అవకాశమివ్వాలని పులపర్తి కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ పవన్ సమక్షంలో పులపర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భీమవరం నుంచి పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. కళ్యాణ్ గారే భీమవరంలో పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రామాంజనేయులు చేసిన ఈ వ్యాఖ్యలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం పక్కానని కామెంట్స్ చేస్తున్నారు. పైకి పులపర్తి పవన్ను భీమవరం నుంచి గెలిపించాలని కోరుతున్నా పవన్ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది స్పష్టతనివ్వలేదు. పైగా టీడీపీ జనసేన కూటమిలో భాగంగా భీమవరం సీటుకు పోటీ నెలకొంది. భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో ఈసారి కూడా ఆ సీటును జనసేన ఆశిస్తోంది. దీంతో జనసేనకు ఆ సీటు కేటాయిస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పులపర్తి ప్రయత్నాలు చేస్తున్నారట. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న పులపర్తి ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఇటీవల హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన భీమవరం సీటు విషయంపై సుదీర్ఘంగా చర్చించారట. పవన్ పోటీ చెయ్యకపోతే తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన్ను కోరినట్లు సమాచారం. దీంతో భీమవరం సీటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ సస్పెన్స్కు తెరదించుతారో చూడాలి మరి.